హలో ఆల్. టుడే we are going to learn about జీరో ఎఫ్ఐఆర్. జీరో ఎఫ్ఐఆర్ గురించి మీకు తెలియాలి అని అంటే 2019లో హైదరాబాద్ షాద్నగర్ రీజియన్లో దిశ కేసు అందరికీ గుర్తే ఉంటుంది. ఈ కేసులో ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తారనమాట. ఈ కేసులో వాళ్ళ పేరెంట్స్ ఇనిషియల్గా వాళ్ళ అమ్మాయి ఇంటికి రావడం లేట్ అవ్వడం వల్ల పోలీస్ స్టేషన్కి వెళ్తారనమాట కంప్లైంట్ ఇవ్వడానికి. సో వెళ్తే అక్కడ పోలీసులు ఇది మా పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాదు, మీరు వేరే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని చెప్పేసి డిలే చేస్తారు. అది వాంటెడ్గా చేసింది కాదు, మిస్టేకన్గా చేసిందే పోలీసులు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఏదైనా ఒక పర్టికులర్ ఏరియా వాళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాతే కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోకూడదు. సో అలాగా డిలే అవుతది. ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేస్తారనమాట. సేమ్ ఈవెన్ ఇంతకు ముందు 2012 నిర్భయ కేసులో కూడా ఇలాగే జరుగుతది. సో అప్పటి నుంచి గవర్నమెంట్ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ జీరో ఎఫ్ఐఆర్ కాన్సెప్ట్. సో జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి అంటే, క్రైమ్ ఎక్కడ జరిగినా సరే ఎనీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు. ఎఫ్ఐఆర్‌ని 0 నంబర్‌తో రిజిస్టర్ చేస్తారు. దాని తర్వాత ప్రాపర్ స్టేషన్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ కోసం. అలాగే భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్‌లో సెక్షన్ 173 క్లియర్‌లీ చెప్తుంది. పోలీస్ కెనాట్ రిఫ్యూజ్ టు రిజిస్టర్ అన్ ఎఫ్ఐఆర్ ఈవెన్ ఇఫ్ క్రైమ్ ఈస్ ఔట్‌సైడ్ దేర్ ఏరియా. సో ఇన్వెస్టిగేషన్ అప్పుడు జ్యూరిస్డిక్షన్ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. బట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అనేది కంపల్సరీ. సో మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా పోలీస్ స్టేషన్‌కి వెళ్తే, మీ ఏరియా మా పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాదు, మేము ఇక్కడ కేసు ఫైల్ చేయము అని అంటే, టెల్ దెమ్ అబౌట్ జీరో ఎఫ్ఐఆర్ ఈజ్ యువర్ రైట్. అండ్ డిలే చేయడం అనేది ఏ కేసులో అయినా కూడా చాలా పెద్ద మిస్టేక్. సో ఫర్ మోర్ లీగల్ అవేర్నెస్ అండ్ ప్రొటెక్షన్ టిప్స్, ప్లీజ్ ఫాలో మై ఛానల్.